హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన కట్టుచారండి. మనము పూర్ణాలు చేసుకున్న, అలాగే బొబ్బట్లు చేసుకున్న దానిలోని పప్పులోని కట్టు ఉంటుంది కదా, దాంతో ఇలా చారు చేశారంటే చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఈసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి కూడా. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి ఇక్కడ నేను ఒక కప్పు శనగపప్పును ఉడికించుకున్న దాంట్లో మిగిలిన కట్టు అండి. నాకు ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు వచ్చింది కట్టు అనేది. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మీరు దీన్ని పప్పుచారు లాగా చేసుకున్న, రసంలాగా చేసుకున్న, ఎలా చేసుకున్నా చాలా బాగుంటుంది, హెల్దీ కూడా ఇది. కాబట్టి ఇప్పుడు దీని రసంని మనము ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ దీంట్లోకి చింతపండును నానబెట్టుకున్నాను. నేను ఒక నిమ్మ సైజ్ అంత, పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండును నానబెట్టుకున్నాను. మనం చింతపండు పులుపును బట్టి నానబెట్టుకోవాలండి. అలాగే మనకు ఉన్న కట్టు క్వాంటిటీని బట్టి కూడా నానబెట్టుకోవాలన్నమాట. కట్టు ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం చింతపండును నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ కట్టుకు సరిపడ చింతపండును నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము తాలింపు చేసుకుందాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూను నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు అనేది మంచి టేస్ట్ని ఇస్తుందండి, కాబట్టి తప్పకుండా వేసుకోవాలి. అలాగే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటమన్నాక వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా పొట్టుతోని దంచి వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 3 ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేసుకుంటున్నాను. ఇవి లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక 2-3 వేసుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయను ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే రసంకి మరింత టేస్ట్ అండి. అలాగే ఒక టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే ఆయిల్లో కొంచెం ఉడకనివ్వాలన్నమాట. అవి కొద్దిగా సాఫ్ట్గా, టమాటా కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కారం అనేది ఆప్షనల్ అండి. మీరు కావాలి స్పైసెస్గా ఉండాలి అంటే కారం వేసుకోండి, లేదంటే పచ్చిమిర్చి ఇంకా 2 ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఈ కారం, పసుపు అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఇంకొంచెం ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి. లో ఫ్లేమే పెట్టుకోవాలండి, లేదంటే మాడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి 1 నిమిషం పాటు. 1 నిమిషం తర్వాత మూత తీస్తే మనకు టమాటా అనేది మరీ సాఫ్ట్గా అయిపోతుంది. చూడండి, ఇలా సాఫ్ట్గా అయిపోతుంది టమాటా కూడా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాక మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా రసంని, ఆ రసం అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చింతపండులోంచి కంప్లీట్గా తీసి వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక, ఈ చింతపండు రసం వేసుకున్నాక మనం సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ రసంని బాగా మరగనివ్వాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మరగనివ్వాలి. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుంటే తొందరగా మరుగుతుంది కాబట్టి ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసేసి చూడండి, ఇలా మరగాలన్నమాట. మనకు చింతపండు అనేది ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా కొంచెం మరిగినాక మనం తీసి పెట్టుకున్న కట్టు ఉంది కదా, ఆ కట్టును వేసేసుకోవాలి. 2 నిమిషాలు మరగనివ్వాలండి చింతపండు రసంని. అది మరిగినాక నెక్స్ట్ ఈ కట్టు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూను కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరిను మరి సన్నగా పట్టొద్దు, కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. మనము కొబ్బరి పొడి వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది, కాబట్టి చాలామందికి తెలియదు ఈ విషయము. ఈసారి తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ దీన్ని బాగా మరగనివ్వాలి. మెయిన్ ఇప్పుడు మనకు కట్టుచారు అంటే ఇది మరగడంలోనే ఉంటుందండి. మరుగుతుంటే మనకు ఇల్లంతా మంచి వాసన వస్తుంది. అలా మరగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మినిమం ఒక 5 నిమిషాలన్నా మరగనివ్వాలి. చూడండి, ఇలా కలర్ కూడా చేంజ్ అయ్యి మంచి స్మెల్తో ఉంటుంది. అప్పటి వరకు మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాలన్నా మరిగించుకోవాలండి మనం కట్టు వేసినాక. ఇలా మరిగినాక ఇప్పుడు దీంట్లోకి లాస్ట్గా మనకు 5 మినిట్స్ అయింది కాబట్టి కొత్తిమీరను యాడ్ చేసేసుకుందాం. ఇలా కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాక 1 నిమిషం పాటు ఉంచి నెక్స్ట్ చూడండి, రెడీ అయిపోయింది కదా మన చారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చారుని మనము సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఈ చారు వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే యమ్మీ యమ్మీగా ఉంది కదా.
దీనికి మనకు కర్రీ కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.